శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సేపు యాక్టివ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారి దిన ఫలితాలు బుధవారం ఏప్రిల్ 16 తారీఖున తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్ర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి ఎలాంటి డబ్బు అవసరమైనా కూడా వీరికి ఏదో రకంగా డబ్బు అనేది వచ్చి ఏర్పడుతుంది అనమాట. ఈ తులారాశి వారికి ఈరోజు కొన్ని ఊహించని మరియు క్లిష్టమైన పనులు ప్రారంభమవుతాయి. కానీ చింతించకండి, మీరు దాన్ని చాలా బాగా నిర్వహిస్తారు మరియు త్వరలోని అందరి ప్రశంసలు పొందుతారు. అది అకస్మాత్తుగా వచ్చే అతిథులు కావచ్చు, లేదా చివరి నిమిషంలో మీ బాస్ మీకు ఒక పనిని అప్పగించడం కావచ్చు. పరిస్థితి అయినప్పటికీ మీరు మీ రిజర్వ్ను పిలిచి పనిని పూర్తి చేయగలరు. ఈరోజు గత కొన్ని రోజులుగా కొన్ని వ్యాధులకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఈరోజు మీరు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సంతృప్తికరమైన మార్గాన్ని కనుగొంటారు. పద్ధతి ప్రభావవంతంగా ఉండటానికి మరియు ఓపిక అవసరమని హెచ్చరించండి. కానీ మీరు నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీరు చాలా వరకు బాధాకరమైన దీర్ఘకాలిక ఫిర్యాదుల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు మీరు పాత పనుల నుండి విశ్రాంతి తీసుకోవడానికి అనువైనది, ఎందుకంటే ఉద్యోగభరితమైన ప్రభావాలు అమల్లోకి వస్తాయి. అన్ని రంగాల్లో కొత్త ప్రారంభాలు సూచించబడతాయి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని మీ ప్రతిజ్ఞను పునరుద్ధరించవచ్చు, లేదా మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోయే వ్యక్తిని మీరు కలవచ్చు. మిమ్మల్ని వెనుకకు నెట్టివేస్తుంది ఏమిటో అని మీరు గుర్తించాలి. తద్వారా మీరు వదులుకొని కొత్త జీవితం వైపు ముందుకు సాగవచ్చు. పనిలో నిరాశ మరియు కష్టాలు సూచించబడతాయి. అయితే మీరు గత అనుభవాల నుండి నేర్చుకోగలిగితే మీరు వాటిని చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు. గతం గురించి మీ స్వంత జ్ఞానం నుండి నేర్చుకోవడం అవసరము. ఈ జ్ఞానాన్ని సకాలంలో వర్తింపు చేయటం వల్ల మీ కెరీర్ ఈ స్థితిలో చాలా దూరం వెళ్ళవచ్చు. అవి ప్రభావవంతంగా ఉండాలంటే మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు చాలా వరకు మీకు కొత్త వ్యాపారం, కొత్త జీవిత గమ్యం అయితే ఏర్పడబోతుంది. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ కలిగిస్తాయి. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించవదులుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమైన సంతోషాన్ని అందించగలుగుతారు. మీ చీకటి నుండి జీవితము మీ శ్రీమతికి టెన్షన్లు కలిగించవచ్చును. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలనా అనుకుంటూనే ఎవరికైనా దేనికైనా వాగ్దానం చేయకండి. ఈ రాశి చెందిన పెద్దవారు ఖాళీ సమయాల్లో పాత మిత్రులు కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ బంధువు, మిత్రుడు లేదా మీరు దూరపు చుట్టూలు ఎవరన్నా ఉంటే పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. సుగంధ ఉపకరణాలు మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితం సజావుగా నడుస్తుందని నిర్ధారించుకోండి. తులారాశి వారికి చాలా వరకు అయితే ఈరోజు మీకు కొత్తగా ఏదైనా సరే కొత్తగా అనుభూతి అయితే చెందబోతున్నారని తెలుసుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 2, సంపద 3, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 2, వివాదాల జీవితము 1. మరి తులారాశి వారికి బుధవారం ఏప్రిల్ 16 తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.